నమస్కారం. వాసవదత్తారమణ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వాసవదత్తారమణ కథల్లో భాగంగా మీకు నేను వినిపించబోతున్న కథ పేరు ఆమె. అంతరాలు కథల సంకలనంలో 8వ కథ ఆమె. పుస్తక రచయిత్రి శ్రీమతి కె వాసవదత్తారమణ. చదువుతున్నది వాసవదత్తారమణే. నవ్య వారపత్రికలో 1/10/2014 నాడు ఈ కథ ప్రచురించబడింది. ఇక ఆమె కథలోకి వెళదామా? తలుపు కొట్టిన శబ్దం వినిపించింది రేవతి. ఒక్క ఉదుటన లేచి వచ్చి గడియ తీసి బయటికి తొంగి చూసింది. ఎవరూ లేరు. ఎక్కడా ఆనంద్ జాడే లేదు. వీధంతా నిర్మానుష్యంగా, చీకటిగా తన మనసులాగే ఉంది అనుకుంది రేవతి. గడియ పెట్టి కూతురు పూచ కదిలినట్లు అనిపిస్తే నెమ్మదిగా జోగొట్టింది. అందంగా ముద్దుగా పడుకున్న కూతుర్ని చూడగానే రేవతి మనసులో ఆలోచనల సుళ్ళు తిరగడం ప్రారంభించాయి. పూజకి 3 సంవత్సరాలు నిండుతున్నాయి. దాన్ని బడిలో వెయ్యాలి. దాచిన డబ్బంతా ఇప్పుడు కొన్న ఈ కొత్త ఇంటికే సరిపోయింది. ఇద్దరి బ్యాంకుల్లో ఎక్కడా రూపాయి నిలవ కూడా లేదు. ఈ మధ్య ఆనంద్ ప్రవర్తనలో ఎందుకనో రకరకాల మార్పులు కనపడుతున్నాయి. ఇది వరకుట్లా ఇంటిని పట్టించుకోవడం లేదు. కూతుర్ని కూడా దగ్గరికి తీయడం లేదు. రాత్రుళ్ళేమో ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. ఎందుకిలా అని అడిగితే రోజుకో కథ చెప్తున్నాడు. కానీ మనిషి మాటల్లో తడబాటు, సూటిగా తన కళ్ళల్లోకి చూసి మాట్లాడకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఆమె మనసేదో కీడే శంకిస్తోంది. ఆనంద్కి తాగుడు, పేకాట ఇలాంటి అలవాట్లేమీ లేవు. తాగితే అయినా వాసనైనా వస్తుందిగా. అలా అంటే పరస్త్రీ. అమ్మో! ఆ ఆలోచన రాగానే రేవతి మనసు గజగజ వణికిపోయింది. భగవాన్, అటువంటి దుస్థితి నాకు రానివ్వకు. నా సంసారాన్ని సవ్యంగా నడవని ఆ భగవంతుణ్ణి కన్నీళ్లతో ప్రార్థించింది. హఠాత్తుగా చనిపోయిన తన తల్లి గుర్తుకొచ్చింది రేవతికి. ఆ వెంటనే తండ్రి కూడా గుర్తుకొచ్చాడు. తన చిన్ననాటి సంగతులన్నీ ఆమెని అలలా సృజించాయి. రేవతికి అప్పుడు 15 ఏళ్ళు. తల్లి మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో సొమ్మసిల్లి పడుకుంటే పాపం తనకేం చేయాలో తోచడం లేదు. తమ్ముడు, చెల్లాయి బిక్కమొహం వేసుకుని తల్లి వంకే బెంగగా చూస్తున్నారు. తండ్రి అప్పటికింటికి వచ్చి 2 రోజులైంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాన్న ఈ మధ్యన చిరాగ్గా ఎందుకలా ఉంటున్నాడో. అమ్మకి నాన్నకి రోజు ఏదో ఒక ఘర్షణ రేగుతోంది. అంతవరకు రేవతి చిన్న మనసుకు అర్థమైంది. కానీ అదేమిటో ఆమెకు పూర్తిగా తెలియడం లేదు. పూల పడవలా సాగుతున్న సంసారంలో ఏదో తెలియని అపశృతి చోటు చేసుకుందని ఆమెకు అర్థమవుతోంది. నాన్న ఇంటికి సరిగా రావడం లేదు. ఇది వరకట్లో అమ్మతో సరదాగా ఉండటం లేదు. ఏదో తెలియని బెంగ రేవతి మనసులో బలంగా కదులుతోంది. ముందు ఇప్పుడేమో అమ్మకి జ్వరం. ఎక్కడున్నా నాన్నని వెతికి ముందు ఇంటికి తీసుకొచ్చేయాలి. అమ్మకి వెంటనే వైద్యం చేయించాలి. ఇంట్లో అద్దెకున్న ఉమా, ఆమె తమ్ముడు కుమార్ తల్లి మంచం పక్కనే కూర్చుని ఉన్నారు. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. అమ్మకి 2 రోజుల నుంచి మందు వేస్తున్నా ఇలాగే పడుంది. ఈ జ్వరం మామూలు మందులకు తగ్గేలా అనిపించడం లేదు. అమ్మని ఆసుపత్రిలో చేర్చాలి. నేను వెళ్ళి నాన్నని ఎక్కడున్నా తీసుకుని వస్తాను. తమ్ముణ్ణి, చెల్లాయిని కాసేపు చూసుకుంటూ ఇక్కడ అమ్మ దగ్గరే ఉంటావా? అర్ధింపుగా అడిగింది ఆవిడ్ని. నాన్న, వెటకరించింది ఉమా. మీ నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. నువ్వెళ్ళి ఎక్కడి నుంచి తెస్తావు అంటూ సన్నగా దీర్ఘాలు తీసింది. ఆవిడ మాటల్లో గూఢార్థం అర్థం అయినట్టే ఏదో అనిపించినా కనుక్కుంటానత్తయ్య. నాన్న స్నేహితులు సుందర్రావు, జాన్ గారు ఇద్దరూ పక్క వీధిలోనే ఉంటారు కదా, వాళ్ళని కనుక్కుంటే నాన్న సంగతి ఏమన్నా తెలుస్తుందేమో. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది. అక్క, నేను రేవతిని నా స్కూటర్ మీద తీసుకెళ్తాను. అప్పుడే 9 దాటింది. ఇంత రాత్రివేళ పాపం ఆడపిల్ల ఒక్కతే ఎలా వెళుతుంది అన్నాడు కుమార్ వెంటనే. అతని వంక కృతజ్ఞతగా చూసింది రేవతి.
స్కూటర్ ఎక్కిన కొంతసేపటికే అతని నిజస్వరూపం ఆమె గ్రహించుకోగలిగింది. స్కూటర్ ఎక్కుతూ కావాలని తాకడం, నడుపుతూ హఠాత్తుగా బ్రేకులు వేయడం, ఆమె లేలేత అందాలు తన వీపు మీద పడుతుంటే ఉత్సాహంతో ఏదో పిచ్చివాగుడు వాగడం, ఇవన్నీ ఆమె లేత మనసుని చాలా గాయపరిచింది. మొత్తానికి ఆమె తండ్రి రాజారావు స్నేహితులతో మాట్లాడి ఆయన ఉండే చిరునామా మటుకు పట్టగలిగాడు కుమార్. ఆ ఇంటికి ముందు చేరగానే గబగబగబగా మెట్లెక్కి ఆయాసంగా తలుపు ముందు నిలబడి గబగబగా తలుపు కొట్టింది రేవతి. తలుపు తెరుచుకుని ఒక ఆమె బయటికి వచ్చింది. పలుచని తెల్లని నైలాన్ చీర, తెల్లటి జాకెట్టు, తలనిండా మల్లెపూలతో అదో రకమైన సెంటు వాసనతో ఆమె కొంచెం వాలుగా నిలబడి ఎవరు కావాలి అని విసుగ్గా ప్రశ్నించింది. బిత్తరపోయింది రేవతి. "ఉహుం, ఇది మా నాన్నుండే చోటు ఇది కాదు. కుమారు పట్టిన చిరునామా ఇది సరైందే కాదు" అనుకుంది మనసులో. రేవతి కళ్ళల్లో గబుక్కున కన్నీళ్ళొచ్చాయి. అలా ఆలోచిస్తూ నిలబడిపోయింది. చెమటతో నిండిన ముఖం, బెంగగా కన్నీళ్లతో నిల్చుకున్న ఆ పిల్లను చూడగానే ఆమెకు కాస్త జాలి కలిగినట్లు అనిపించిందో ఏమో కానీ, "ఏమ్మా చెప్పు, ఎవరు కావాలి? ఇంత రాత్రివేళ ఎవరికోసం ఇలా వచ్చావు?" అని మృదువుగా అడిగింది. "ఆహా, నేను వెతుక్కుంటున్న ఇల్లు ఇది కాదు" తనలో తాను అనుకుంటూ నిరాశగా వెనక్కి మరలింది రేవతి. "ఎవరు వచ్చింది? నువ్వేం చేస్తున్నావు అక్కడ గుమ్మం దగ్గర ఇంతసేపు?" లోపల నుంచి చిరపరిచితమైన కంఠం వినిపించి చివ్వున వెనక్కి తిరిగింది రేవతి. కట్ బనియన్, గళ్ల లుంగీలో తండ్రి ఆమె వెనకే నిలబడున్నాడు. ఎప్పుడూ ఇంట్లో తెల్ల పంచె తప్పితే వేరే రంగు లుంగీ కట్టని తండ్రి రేవతి కళ్ళకి చాలా వింతగా తోచాడు. రాజారావు కూడా ఎదురుగుండా ఉన్న కూతుర్ని చూసి ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. అతనే చేతుల్లోకి తీసుకున్నాడో, కూతురే అతని చేతుల్లో వాలిపోయిందో తెలియకుండానే రేవతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, "ఏంట్రా, ఏమైంది? ఏమిటి ఇలా వచ్చావు?" అన్నాడు ఆదుర్దాగా. "నాన్న" అంటూ బావురు మంది రేవతి. "నాన్న, మరే అమ్మ అమ్మ నాన్న, అమ్మకి జ్వరం" వెక్కుతూ ఇంకేమీ చెప్పలేకపోయింది. ఏడుస్తూ భయం భయంగా తండ్రిని మరింతగా హత్తుకుపోయింది. మిగిలిన విషయాలన్నీ వెనకున్న కుమార్ రాజారావుకి అన్నీ చెప్పాడు. అతని మొహం వెలవెలపోయింది. వెంటనే లోపలికి వెళ్ళి షర్టు ప్యాంటు వేసుకుని కూతురు చేయి పట్టుకుని ఆ ఇంట్లోంచి బయటికి వచ్చాడు రాజారావు. రాజారావు చెప్పా పెట్టకుండా అలా కిందకి వెళుతుంటే ఆమె మొహం పాలిపోయింది. అదే మొదటిసారి, ఆఖరిసారి ఆమెను రేవతి చూడడం. తండ్రి బైక్ మీద కూర్చుని నడుం చుట్టూ చెయ్యి వేసి భుజం మీద నిశ్చింతగా తలవాల్చింది రేవతి. ఇందాక కుమార్ స్కూటర్ మీద జరిగిన భయంకర అనుభవం గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఉడికిపోయింది. ఒక చేత్తో నడుపుతూనే ఇంకో చేత్తో కూతురు చెయ్యి ఆప్యాయంగా పట్టుని, "రేవతి, భయపడకు, నేను వచ్చేశానుగా. అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. తగ్గిపోతుందిలే, కంగారు పడకు" అంటూ కూతురు చేతిని తట్టాడు. రాజారావు ఇంటికి రావడం, సావిత్రిని హాస్పిటల్లో చేర్చడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. డాక్టర్లతో మాట్లాడి తండ్రి గబగబగా తిరుగుతూ తల్లికి వైద్యం చేయిస్తుంటే రేవతికి పోయిన ప్రాణాలన్నీ తిరిగొచ్చాయి. తమ్ముణ్ణి చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని హాస్పిటల్ వరండాలో అలా బేలగా కూర్చుండిపోయింది. "అమ్మో, నాన్నే లేకపోతే మేమేమైపోతాం? మర్రి చెట్టు లాంటి నాన్న నీడలో మా అందరి జీవితాలు సుఖంగా సాగిపోవాలి, అమ్మకి తగ్గిపోవాలి" ఏడుస్తూ దేవుడికి మొక్కులు పెట్టుకుంది. సావిత్రికి నాడి బలహీనంగా ఉందని, టౌన్లో ఇలాంటి విషజ్వరాలు చాలా వ్యాపించి ఉన్నాయని, ప్రాణగండం ఉందని ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్లు. డాక్టర్లు పెదవి విరవడంతో భార్య పక్కన కూర్చుని, "సావిత్రి, నన్ను క్షమించు. నిన్ను చాలా కష్టపెట్టాను. అందుకని నాకింత పెద్ద శిక్ష వెయ్యకు. నాకొక్క అవకాశం ఇవ్వు సావిత్రి.
మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యను. ఇన్నాళ్ళు స్వర్గం అనుకుంటూ నరకల్లో ఉన్నాను. నన్ను నేను తెలుసుకున్నాను. నా కోసం కాకపోయినా పిల్లల మొహం చూసైనా సరే నా పాపాలు క్షమించు సావిత్రి. అంతేకాని నన్నిలా ఒంటరివాడిని చేసి వెళ్ళిపోకు. రాజారావు చిన్న పిల్లాళ్లా వలవలా ఏడ్చేశాడు. ఒక వారం రోజులు గడిచాక అప్పటికి సావిత్రి కాస్త కోలుకుంది. ఇక భయం లేదని డాక్టర్లు చెప్పి ఇంటికి పంపడంతో ఇల్లంతా మునుపట్లా కళకళలాడిపోయింది. సావిత్రి, ప్రతి మగాడికి కొన్ని బలహీనతలుంటాయి. నేను వాటికి అతీతుణ్ణి కాలేకపోయాను. జీవితం గాడి తప్పినా నీ ప్రేమ బలంతో, పిల్లల అనురాగ బలంతో మళ్ళీ నా జీవితాన్ని పట్టాల మీదకి తీసుకొచ్చుకోగలిగాను. దయచేసి నువ్వు గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించు. తండ్రి తల్లిని క్షమాపణ చెప్పుకుంటూ వేడుకుంటూ ఆ రోజు రాత్రి చెప్పిన మాటలు రేవతికి ఇవాళ్టికి ప్రతిధ్వనిస్తున్నాయి. నెమ్మదిగా గతం నుంచి తేరుకుంది రేవతి. ఇప్పుడు వర్తమానంలోకి వస్తే రేవతి మంచి ఉద్యోగం చేస్తోంది. ఈ మధ్యనే ఊరి చివర ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నారు. అతని జీతం లోనుకు కట్టి ఆమె జీతంతో హాయిగా ఆడుతూ పాడుతూ నడుస్తున్న సంసారం రేవతిది, ఆనంద్ది. కానీ ఈ మధ్యకాలంలో ఆనంద్ 2-3 రోజులకు ఒకసారి ఇంటికి వస్తున్నాడు. ఏమిటిది, ఎందుకిలా చేస్తున్నారు అని రేవతి నిలదీస్తే, ఇల్లేమో ఊరి చివర ఉంది, ఆఫీసులోనేమో ఆడిట్ అవుతోంది, అర్ధరాత్రి హైవే రోడ్డు మీద రావడం ఎంత ప్రమాదకరం, అందుకే నేను ఆడిటర్స్తో పాటుగా అక్కడే గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాను అంటూ కొంచెం విసుక్కున్నట్టుగా జవాబిచ్చాడు ఆనంద్. అతని మాట ఎంతవరకు నిజం అన్న ఆలోచన రేవతినైతే కొద్దిగా తొలిచేస్తోంది. ఎందుకంటే అతని చేతల్లో, అతని మాటల్లో చిన్న తడబాటుంది. నా జీవితంలో కూడా ఏదైనా అపశృతి జరగబోతోందా? నాన్నకి రాహుకేతు గ్రహణం పట్టినా అమ్మ ఆ చెర నుంచి విడిపించుకుని తన దగ్గరికి తన ప్రేమ బలంతో తీసుకురాగలిగింది. మరిప్పుడు నా జీవితంలో కూడా అలా జరగబోతోందా? ఆనంద్ ఇవాళ్టికి ఇంటికి వచ్చి 3 రోజులైంది. అదే నిజమైతే నేను ఆనంద్ని ఎలా కాపాడుకోవాలి? ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారింది రేవతి. మళ్లీ తలుపు తట్టిన చప్పుడైంది. ఆనంద్ వచ్చాడు. ఆ ఊహకే రేవతి మనసంతా తేలికైపోయి ఒక్క అంగలో మంచమించి దూకి తలుపు గడియ తీసింది. కానీ ఎదురుగా ఉన్నది ఆనంద్ కాడు, ఆమె. ఇప్పుడో 15 ఏళ్ల క్రితం నాన్నని ఆమె ఇంటి నుంచి విడిపించుకుని వచ్చింది. ఇప్పుడేగా ఆ సంఘటన అంతా నేను జ్ఞాపకం చేసుకున్నది. ఇదేమిటి ఇంత ఆశ్చర్యంగా ఆమె తన ఇంటికి ఇలా రావడం, అది ఇంత రాత్రి పేళ తనింటికి రావడం ఏమిటి? ఆశ్చర్యమో, కోపమో, చిరాకో తెలియని పరిస్థితుల్లో ఆమె ముందు రేవతి బొమ్మలాగా నిలబడిపోయింది. నేను లోపలికి రావచ్చునా? మృదువుగా అడిగింది ఆమె. అప్రయత్నంగా పక్కకు తొలగింది రేవతి. ఆమె లోపలికి వచ్చి ఇల్లంతా ఒక్కసారి పరిశీలనగా చూసి సోఫాలో పడుకున్న పాపను, రేవతి బుగ్గ మీద కన్నీటి చారికలను చూసి చిన్నగా నిట్టూర్చింది. చూడమ్మా, నేనిలా మీ ఇంటికి రావడం నీకు ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. గతం గుర్తుకొచ్చి నా మీద చాలా ఆగ్రహం కూడా కలిగి ఉండవచ్చు. కానీ ఒక్క మాట, నన్ను నమ్ము. నేను నీ మేలు కోరి వచ్చాను. నేనిదంతా చెప్పే ముందు నీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి నీకొకసారి చెప్పాలి. ఆ విషయాలు నీకు చెప్పేలోగా సంజాయిషీ కాకపోయినా నా గతం గురించి కూడా కొద్దిగా చెప్పాలి అంది ఆమె. ఏం మాట్లాడుతోందో అర్థం కానట్టుగా ఆమె వంక చూసింది రేవతి. నేను ఒక అతన్ని ప్రేమించాను. ప్రేమ పిచ్చిలో పడి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అతనితో ఇంట్లోంచి లేచిపోయి బయటికి వచ్చేశాను. నా పాపకు 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను, నా పాపని ఒంటరిని చేసి అతను హఠాత్తుగా చనిపోయాడు. ముందు వెనక ఎవరూ లేక, ఆదరించేవాళ్లు లేక, పేదరికంతో జీవితాన్ని గడపలేక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను. కానీ నా కోసం కాకపోయినా నా పాప కోసం నేను చస్తూ బతకాల్సి వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆడదాన్నని సమాజంలో అందరూ నన్ను వెకిలిగా, చులకనగా చూసేవాళ్ళు. అందరూ
దగ్గరగా మాట్లాడేవాళ్లే కాని దయతో పట్టెడన్నం పెట్టి నీడనిచ్చేవాళ్లే కరువయ్యారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఏ ఆడది చేయకూడని పాపం చేసి తల్లిగా ఆరాటపడుతూ నా పాప జీవితాన్ని తీర్చిదిద్దాలని అనుకున్నాను. నా జీవిత ప్రస్థానంలో మీ నాన్న ఒక మజిలి, అంతే. అంతకన్నా ఆయనతో నాకేమీ పరిచయం లేదు. నా అదృష్టం కొద్దీ మా అమ్మాయి చాలా చురుకైంది, చక్కగా చదువుకునేది. ఒక పెద్ద కంపెనీలో దానికి మంచి ఉద్యోగం వచ్చింది. మా పాపని ఇష్టపడిన అబ్బాయినిచ్చి పెళ్లి చేశాను. ప్రస్తుతం నా పాప జైపూర్లో ఉంటోంది. నేను గడించిన నా పాపపు సొమ్ముతో నేను ఈ ఊళ్ళోనే ఒక చిన్న ఇల్లు కొనుక్కొని ఉంటున్నాను. అందులో ఒక భాగాన్ని నాకు తోడు కోసం అని చెప్పి సరోజ అనే అమ్మాయికి అద్దెకిచ్చాను. సరోజకి ముందు వెనక ఎవరూ లేరు. చిన్న ఉద్యోగం ఏదో చేస్తోంది. సరే, ఏదో నాకు తోడుగా ఉంటుందని నా పక్క భాగంలోనే ఉండనిచ్చాను అంటూ ఆమె చెప్పడం ఆపింది. రేవతి అలాగే వింటోంది. ఇవన్నీ తనకు ఆమె ఎందుకు చెప్తోందో, తను కూడా అలా బొమ్మలా నిలబడి ఎందుకు వింటోందో అర్థం కాక అయోమయంగా ఆమె వంక చూస్తూ ఉండిపోయింది. నువ్వు మీ ఆయన బండి మీద వెళుతుంటే నేను చాలాసార్లు చూశాను. నీ ఆఫీస్ దగ్గరే మా ఇల్లు. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నారని నాకెందుకో చాలా సంతృప్తిగా అనిపించేది. నా ఆనందం ఏ పరిచయం లేని నిన్ను చూసి కాదు, నా నీడపడి మీ ఇంటి సంసారాలు పాడు కాకుండా మీరందరూ బాగా స్థిరపడినందుకు, ఆ పాపం నాకు చుట్టుకోనందుకు. ఆమె వంక రేవతి ఆశ్చర్యంగా చూసింది. సరే, గతం గతః. కానీ ఒక నెల రోజుల క్రితం సరోజ ఇంట్లో మీ ఆయన్ని చూసిన నేను నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. అప్పటి వరకు ఆమె చెప్తుందంతా వింటున్న రేవతికి ఆఖరిగా చెప్పిన చేదు విషయాన్ని వినగానే కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. ఏమిటి ఏమిటి మీరేమిటి మాట్లాడుతున్నారు? రేవతికి కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మాయి. నేను చెప్పింది నిజమేనమ్మా. నా ఆవేశాన్ని అణుచుకోలేక మర్నాడు సరోజను పిలిచి గట్టిగా చెడామడా తిట్టేశాను. ఇదేం పద్ధతి? నీ ప్రవర్తన ఇదేమిటి? ఎవరా అబ్బాయి? ఆ అమ్మాయితో గట్టిగా గొడవ పెట్టుకున్నాను. కానీ ఆ అమ్మాయి నాకు ఎదురు తిరిగింది. నా జీవితం నా ఇష్టం, మీరెవరు నా విషయంలో జోక్యం కలగజేసుకోవడానికి? మళ్ళీ మాట్లాడారంటే మీ ఇల్లు ఖాళీ చేసి నేను పోతాను అంటూ నన్నే తిరిగి బెదిరించింది. ఆనంద్ విషయంలో తాను ఊహించిందే జరిగిందన్న ఆలోచన రేవతి గుండెను గుణపంలా చీల్చేసింది. అయ్యో ఆనంద్, ఎంత పని చేశావు! నాకెందుకింత అన్యాయం చేశావు? భోరుమని ఏడుస్తూ నేల మీద అలా కూలబడిపోయింది. తల్లి తండ్రి హఠాత్తుగా యాక్సిడెంట్లో పోయారు. తమ్ముడు కులాంతర వివాహం చేసుకోవడంతో వాడితో ముందు నుంచి తల్లిదండ్రులకి తనకి సత్సంబంధాలు లేవు. చెల్లాయి ఎక్కడో నైజీరియాలో ఉంది. నా కష్టాన్ని పంచుకోవడానికి ఇప్పుడు ఎవరున్నారు? నాకు తోడెవరు? నా జీవితం ఎందుకిలా అయ్యింది? నిస్సహాయంగా అలాగే కూర్చుండిపోయింది. కాసేపటికి ఉన్మాదంగా అంది, మీ పేరేమిటో నాకు తెలీదు, కానీ ఆనంద్ నిజ స్వరూపాన్ని తెలిపి నా నెత్తిని పాలు పోశారు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక నేను నా పాప ఏ నొయ్యో గొయ్యో చూసుకోవలసిందే ఏడుస్తూ అంది రేవతి. చూడమ్మా, నాకే ఆధారం లేక, చదువు లేక, డబ్బులు లేక పతిత బతుకు గడిపి నా పాప జీవితానికి మంచి పునాదులు వేశాను. మరి మీ తరం? నీకో మంచి ఉద్యోగం ఉంది, సొంత ఇల్లుంది, స్నేహితులు బంధువులు బోలెడు మంది అండగా ఉన్నారు. అయినా చావు అన్న మాట నీ మనసులో ఎందుకు పుట్టింది చెప్పు? ఏ మగవాడి అహంకారానికి తగిన జవాబు చెప్పలేవా? మీ అమ్మకున్నపాటి ఓర్పు నీకు లేదా? సాటి ఆడిదాని జీవితాన్ని ఇంకో ఆడది బూడిదపాలు చేస్తుంటే దానికి తగ్గ గుణపాఠం నువ్వు నేర్పలేవా? ఆమె మాటలు రేవతి మనసును బాకుల్లా తాకాయి. ఏదో తెలియని ఆవేశం ఆమెలో కలిగింది. అవును, నేనెందుకు ఏడవాలి? తప్పు చేసినందుకు ఆనంద్ ఏడవాలి కానీ అని ఆమెకు అనిపించసాగింది. ఆనంద్ సరోజ ఇందాకనే బయలుదేరి నాగార్జున సాగర్ వెళ్లారు. రేపటికి కానీ వస్తారేమో. అందుకే నీకు ఈ విషయాలన్నీ వివరంగా చెబుదామని మీ ఇంటిని వెతుక్కుంటూ నేనొచ్చాను. నాకెవరూ తోడు లేక నిస్సహాయంగా నా జీవితాన్ని గడిపాను. కానీ నీ జీవితం అలా పాడవకూడదమ్మా. నీ భర్తను నువ్వు తిరిగి గెలుచుకోవడానికి
నేను నీకు అండగా నిలబడతాను. నువ్వు తీసుకునే నిర్ణయానికి, నువ్వు చేసే యుద్ధంలో నేను వెన్నంటుంటానమ్మా ఓదార్పుగా అందామె. వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర రేవతి చెయ్యి పట్టుకుని, ఈ అమ్మకు ద్రోహం చేసిందాన్ని అయినా నేను ఒక బిడ్డకు అమ్మనే తల్లి. నా మాట నమ్ము. దయచేసి ఏ అఘాయిత్యానికి పూనుకోకు తల్లి, కన్నీళ్లతో అందామె. ఏ బంధము, ఏ పరిచయం లేని ఆమె మాటలకు రేవతి ఒక్కసారిగా కదిలిపోయింది. వెళుతున్న ఆమె వంక అలా చూస్తూ ఉండిపోయింది. 2 రోజుల తర్వాత ఇల్లు చేరిన ఆనందని తాళంకప్ప పలకరించింది. అది చూసి అతను గతుక్కుమన్నాడు. రేవతి సెల్కి చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమైంది? రేవతి ఎక్కడికి వెళ్ళింది? తన దగ్గరున్న తాళంతో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆనందులో కంగారు మొదలైంది. ముందు బావమరిదికి ఫోన్ చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళుండదు. ఎందుకంటే 4 ఏళ్ల పట్టి వాళ్ళింటికి రాకపోకలే లేవు కదా. అయినా ఈ రేవతి ఎక్కడికెళ్ళిందని అడిగితే తనేం చెప్పాలి? సరోజ విషయం రేవతికి ఏమైనా తెలిసిపోయిందా? 2 రోజులు గడిచాయి. కానీ రేవతి జాడే లేదు. మర్నాడు పనిమీద బ్యాంకుకి వెళితే రేవతి కొలీగ్ అతన్ని కలిసింది. ఏమండి ఆనంద్ గారు, రేవతి ఊరెళ్ళిందా ఏంటి? నెల రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేసింది. ఆవిడకేదో తోచిన సమాధానాన్ని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు. పోలీసులకి ఫిర్యాదు ఇవ్వాలా? ఇస్తే నన్నే జైల్లో పడేస్తారేమో. రకరకాల ఆలోచనలతో సతమతమైపోయాడు. పూజ ఎలా ఉందో ఆనంద్ని దిగులు మేఘం కమ్మేసింది. 4 రోజుల తర్వాత రేవతి సెల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నేను మీతో ఉండడానికి ఇష్టపట్టలేదు. మీ విషయాలన్నీ నాకు తెలిసిపోయాయి. నా కోసం వెతకకండి. క్లుప్తంగా ఉన్న మెసేజ్ చూసి ఆనంద్ నిశ్చేష్టుడైపోయాడు. ఇంకో 4 రోజులు చూద్దాం అని బెంకంగా అనుకున్నాడు. కానీ లోపల చాలా కంగారు పడిపోతున్నాడు. గోడ కొట్టిన బంతిలా తనింటికి చేరిన ఆనంద్ను చూసి సరోజ ముందు చాలా ఆశ్చర్యపోయింది. విషయం విని చాలా ఆనందించింది. తనకి ఆనంద్కి మధ్య అడ్డు తొలగిపోయిందని సంబరపడిపోయింది. కానీ ఆనంద్ మనసులో లేదు. క్షణక్షణానికి అతను ఉలిక్కి పడుతున్నాడు. ఎప్పుడు ఏ వార్త రేవతి నుంచి వినాల్సి వస్తుందో, పాపతో కలిసి ఏదైనా అఘాయిత్యం చేసుకుందో అని భయపడిపోతూ ఉన్నాడు. మాటిమాటికి రేవతి సెల్లికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. రేవతి, పూజ ఏమైపోయారో ఏమిటో అన్న ఆందోళన అతనికి పిచ్చెక్కిస్తోంది. ఆ నెల జీతం రాగానే ఇంటి లోన్ కటింగ్ పోగా అతని చేతిలో 7,000 మిగిలాయి. సార్, పోయిన నెల కిరాణా 4,000 కట్టాలి. మేడం గారి సెల్లు కలవడం లేదేంటి అంటూ కిరాణా కొట్టతను అతనికి ఫోన్ చేశాడు. ఇంటి కరెంటు బిల్లు, మంచినీళ్ళ బిల్లు, పని మనిషి, స్టార్ టీవీ ఇవన్నీ అందరికీ పంచాయిగా అతని చేతిలో చిల్లర మిగిలింది. అదే ఇంతకు ముందైతే రేవతి జీతం చేతిలో ఉండేది కాబట్టి నచ్చినట్టుగా దర్జాగా ఖర్చు పెట్టుకోగలిగేవాడు. చేతిలో కాస్త డబ్బు వాడేది. కానీ చేతిలో ఇప్పుడు 1 రూపాయి కూడా లేదు. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే సరోజ అడిగింది, ఆనంద్, ఒక 2,000 ఇవ్వు. నా హెయిర్ డ్రయరు పాడైంది. నేను కొత్తది కొనుక్కుంటాను. ఆమె అడిగిన డబ్బు ఇవ్వలేనందుకు ఆనంద్ అపరాధ భావనలో మునిగిపోయాడు. ఇంటికి వెళ్ళాక తన ఆర్థిక పరిస్థితి అంతా వివరంగా చెప్పాడు. సరోజ ముఖంలో రంగులు మారాయి. ఆఖరికి పిఎఫ్ లోన్ పెడదామన్నా కొత్త ఇంటి కోసం అది కూడా వాడేశాను సరోజ అంటూ నిట్టూర్చిన ఆనంద్ ముఖంలోకి వింతగా చూసింది సరోజ. అతని నుంచి ఏ కోసాన డబ్బు రాలవన్న సంగతి బాగా గ్రహించుకున్న సరోజ త్వరలోనే తన అసలు రంగు బయటపెట్టేసింది. ఆఫీసులో కొత్తగా చేరిన శ్రీనివాస్తో సరోజ కబుర్లు, నవ్వులు చూసిన ఆనంద్ హృదయం భగ్గుమంది. తనని గట్టిగా నిలదీశాడు. సరోజ, పరువు పోగొట్టుకుని ఆఫీసులో నవ్వులు పాలయ్యాను. నీకోసం నా భార్యని, పాపని వదులుకున్నాను. 10 రోజులు బట్టి వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియక నాలో నేను కుమిలిపోతున్నాను. కానీ నీ అసలు స్వరూపం ఇదా? కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఆనంద్ ఆగ్రహంగా అన్నాడు.
నిర్లక్ష్యంగా తలెగరేస్తూ సరోజంది. ఏంటిది ఆనంద్, నేనేమన్నా నీ పెళ్ళాన్నా? నేనేమన్నా వాళ్ళని వదిలేయమని నేను చెప్పానా? నాకు కావాల్సింది డబ్బు, నా కోరికలు తీర్చడం. నా ఆకర్షణకి నువ్వు చేరువయ్యావు. ఇద్దరి అవసరాల కోసం ఒకరికొకరు దగ్గరయ్యాము, కలిసి తిరిగాము, అంతే. శ్రీనివాస్కి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరం కలిసి జల్సాగా తిరుగుతున్నాం. నాకైతే నీతో ప్రస్తుతం ఏం అవసరం లేదు అనేసింది. రక్తం మరిగిపోయింది ఆనంద్కి. ఆమె చెంప చెళ్ళు మనిపించి విసురుగా తన ఇంటికి బయలుదేరి వచ్చాడు. తాళం తీసుకుని లోపలికి వెళ్ళగానే రేవతి జ్ఞాపకాలు అలల్లాగా అతన్ని చుట్టుముట్టాయి. తామిద్దరూ ఎంత కష్టపడి దగ్గరుండి ఇల్లు కట్టించుకున్నది గుర్తుకు రాగానే ఆనంద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సోఫాలో, టీవీ దగ్గర, వంటిట్లో అన్ని చోట్ల రేవతి తిరుగుతున్నట్టుగానే అతనికి అనిపిస్తోంది. కూతురు పూజ ముద్దు ముద్దు మాటలు గుర్తుకొచ్చి అతని హృదయం కూతురు కోసం తహతలాడిపోయింది. ఆఫీస్ నుంచి రాగానే మెడ చుట్టూ చెయ్యి వేసి డాడీ డాడీ అంటూ హత్తుకుపోయే కూతురు చిట్టి చేతులు, అలసిన మనసుకు సేద తీర్చే రేవతి చల్లటి చూపులు, ఆత్మీయమైన మాటలు, ఇవన్నీ తలుచుకుంటుంటే ఆనంద్ గుండె బరువెక్కిపోయింది. ప్రతి శని ఆదివారాలు రేవతి టిఫిన్ పెరట్లోనే పెట్టేది. హాయిగా వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ తినడంలో ఎంత ఆనందం ఉంటుందో కదా ఆనంద్. ఆ వెన్నెల ధారల్లో తడిసిపోతూ అనేది, ఏమిటిది, ఇలా చేశానేమిటి, నా జీవితాన్ని నేనే ఇలా కొలదోసుకున్నానేమిటి, ఇక పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, జరిగిందంతా చెప్పి నా భార్య పిల్ల ఎక్కడున్నారో వెతకమని చెప్పి అడగాలి. నేను నా జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక మరో 2 జీవితాలు బలిగొన్నాను. నా పాపానికి నిష్కృతే లేదు. 2 చేతులతో మొహాన్ని కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆనంద్ తలపై ఓదార్పుగా చెయ్యి పడింది. తలెత్తి చూశాడు. ఎదురుగా తన భార్య. రేవతిని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. కనిపించకుండా వెళ్ళిపోయి ఎంత బాధ పెట్టావు, నీకేమైందో, పూజ ఏమైపోయిందో అని తల్లడిల్లిపోతున్నాను రేవతి. ఎంత శిక్ష అయినా భరిస్తాను, కానీ ఇలా నన్ను వదిలి వెళ్ళకు. నేను చాలా చెప్పాలి నీకు. చాలా చాలా తప్పులు చేశాను. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఆనందం పట్టలేక ఏదోదో మాట్లాడుతూనే ఉన్నాడు. రేవతి నిశ్చలంగా అతని వంక చూస్తూ, ఆనంద్, నువ్వేమీ సంజాయిషులు చెప్పద్దు. మనం ఇక నుంచి ఎప్పుడూ గతం గురించి మాట్లాడుకోవద్దు. విరిగిన మనసును అతుక్కునే ప్రయత్నం చేస్తూ మన పూజ కోసం నేను తిరిగి వచ్చాను. ఇంకేం మాట్లాడకు. భార్య కళ్ళలోకి అతను సూటిగా చూడలేకపోయాడు. తల వంచుకుని అలాగే కూర్చుండిపోయాడు. కాసేపు అయ్యాక హఠాత్తుగా పైకి లేచి, పూజ ఏది ఆత్రంగా అన్నాడు. ఇక్కడే ఉంది, తీసుకొస్తాను అంటూ వీధి వైపుగా వెళ్ళింది రేవతి. గేటు తెరిచి ఆమె భుజం మీద నిద్రపోతున్న పూజను తీసుకుని తన భుజాన వేసుకుని 2 చేతులు అప్రయత్నంగా జోడించి ఆమెకు మనసారా నమస్కారం చేసింది. అయ్యో వద్దమ్మా, నాకంత అర్హత లేదు. నా నీడ కూడా మీ మీద పడకూడదు. మీరిద్దరూ సుఖంగా ఉంటే నాకంతే చాలు అంటూ ఆమె నడుస్తూ ఆ నల్లని చీకట్లో అలా కలిసిపోయింది. రేవతి కళ్ళల్లో నీరు కారిపోతుండగా ఆమె కన్ను మరుగైపోయే వరకు అలాగే చూస్తూ ఉండిపోయింది. రేవతి అంటూ వెనకగా వచ్చిన ఆనంద్ కూతుర్ని ప్రేమతో హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని భుజం మీద చెయ్యి వేసి ఆమెను నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇప్పటి వరకు మీరు శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్తారమణ రచించిన అంతరాల కథల సంపుటిలోని ఆమె కథను విన్నారు. మీకు ధన్యవాదాలు. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.